డబ్బులు కోట్ల కోట్ల రూపాయలు ఉంటున్నాయి. తండ్రుల నుంచి కొడుకులకు వస్తున్నాయి, కూతుళ్ళకు వస్తున్నాయి. వీళ్ళు ఏదో అద్భుతమైనవి కనిపెడుతున్నామని చెప్తున్నారు, స్టార్టప్లు పెడుతున్నామని చెప్తున్నారు. ఏంది అంటే ఐస్ క్రీములు, లేకపోతే చెప్పులు అమ్మేవి, బట్టలు అమ్మేవి, ఇట్లాంటి ఇదా యువతరం బిలియనీర్స్ బిడ్డలు చేసేది? విదేశాల్లో ఉన్నటువంటి బిలియనీర్స్ బిడ్డలు ఏం చేస్తున్నారో చూడండి. ఒక సెమీ కండక్టర్ చిప్సో లేకపోతే ఒక శాస్త్రీయపరమైనటువంటి మేధస్సుకు సంబంధించినటువంటివి చేస్తున్నారు. మనం ఆలోచించుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ చిప్స్ ఇట్లాంటి వాటి మీద పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి యువతరం వచ్చేటప్పటికి, మనోళ్ళు వచ్చేటప్పటికి ఐస్ క్రీమ్ బళ్ళును లేకపోతే చెప్పుల దుకాణాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటూ ఘాటుగా స్పందించారు పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు అంబానీ కొడుకు వంతారాది అదేదో ఇది పెట్టుకొచ్చాడు, అడవి. అలాంటి ఆ పేరుతో ఇప్పుడు ఐస్ క్రీములు స్టార్టప్ కంపెనీ పెడుతున్నాడు. ఇలాంటి సందర్భంలో వేసిన చురకలు అనమాట.